రథమా వికలమైపోయింది, సర్పాస్త్రమా విఫలమైపోయింది, భార్గవాస్త్రమా జ్ఞాపకానికి రావట్లేదు, బ్రాహ్మణ శాపమా అమలైపోయింది. ఇంకా ఇటువంటి సమయంలో ఆ కర్ణుడి యొక్క మనసు ఎంత బాధపడుతుంది. ఆ కర్ణుడు ఆ స్థితిలో కూడా బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు, అర్జునుడు ఐంద్రాస్త్ర ప్రయోగం చేశాడు. ఒకటి మాత్రం నిస్సందేహంగా గొప్ప విషయం, అటువంటి స్థితిలో అంత కష్టంలో అంత విచలితమైపోయినటువంటి మనసుతో ఉన్నవాడు కూడా అంత బాణ పరంపర ప్రయోగించి కృష్ణార్జునుల్ని ఎదుర్కొని కష్టపెట్టడం అంటే చిన్న విషయం కాదు. అందుకు దేవతలు కూడా వచ్చి ఆకాశంలో నిలబడ్డారు అంటే నిజంగా కర్ణుడి యొక్క పౌరుష ప్రతాపాలు ఆ విషయంలో స్థితిపాత్ర.